దైవభక్తిని కూడా కొందరు వ్యాపారానికి వాడుతున్నారు అనడంలో సందేహమే లేదు. అది ఎలా అంటే, ఎండోన్మెంట్ పేరుతో భూములను ఇష్టారాజ్యంగా అమ్ముకునేవారు కొందరైతే ధూపదీప నైవేద్యాలు నిర్వహించే అతి పవిత్రమైన పరిసర ప్రాంతాల్లో వ్యక్తిగతమైన గదులు ఏర్పాటు చేసుకోవడం. ఇలా ప్రతి ఒక్క విషయంలో ఎవరు పసిగట్టాలి? దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ కేవలం స్టేట్మెంట్కి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలి. అలా జరగకపోవడం వల్లే దేవాలయాల పేరుతో కొందరు వ్యాపారాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద టెంపుల్స్ యొక్క ఆడిట్స్ ఎటు వెళ్తున్నాయి? నిజంగా లెక్కలు సక్రమంగా జరుగుతున్నాయా అనే విషయాలు ఎవరు పసిగట్టాలి? భారతదేశం హిందూ దేశం. అటువంటిది హిందూ దేవాలయానికి సంబంధించిన భూములు అమ్ముకోవడం ఏంటి? ఈ మధ్యకాలంలో టెంపుల్స్కి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అటువంటప్పుడు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అనేటువంటి బాధ్యత ఎవరిది? కొన్ని ప్రత్యేక రోజుల్లో దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని తెలిసి గుడికి సంబంధించిన అధికారులు అరాకొరా సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాలను దర్శించడానికి కొన్ని వందల వేల లక్షలలో జనం వస్తూ ఉంటారు. ఇక శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఇసుకేస్తే రాలనంత జనం వస్తారు. అటువంటిది ఏర్పాట్లు సరిగ్గా లేకపోతే ఎలా? అయితే కొన్ని దేవాలయాలలో రసీదు సిస్టమ్ లేకుండా పంపిస్తే తెలిసిన వారని, చుట్టాలని ఇలా ఏదో ఒక సాకు చెప్పి ఇష్టం వచ్చినట్లు ఒక క్యూ పద్ధతి లేకుండా దర్శనానికి పంపిస్తే సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి?